విన్నారా? దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించువాడట నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉంటాడట. ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదివిన దాన్ని నెమరు వేయటమే ధ్యానించేవాడి ఆత్మీయ స్థితి నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టులాగా. ఓరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా. వాక్యాన్ని ధ్యానించేవాడు పచ్చటి చెట్టులాగా ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేనివాడు వాడి ఆధ్యాత్మిక జీవితం పొట్టులాగా మిగిలిపోతాడు.